ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పు ఇచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 4-5 వచనాలు. సహోదరి సహోదరులారా, యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనం అసహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చున్నాను. ఎవడైనను నా మాటలు వినియు వారిని గైకొనకున్నెడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాట అంత్యదినమందు వారికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటి నేను మాటలాడలేదు. నేనేమనవలను, ఏమి మాటలాడవలను దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును. గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను సహోదరి సహోదరులారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉంటున్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. యోహాను ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచిన గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకునేడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించునలాగున మీరును క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునని, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారని, దయాళులను అప్పు ఇచ్చేవారును భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచునని వ్రాయబడి ఉన్నది. తండ్రికి స్తుతులు. దేవా, మేము నీతిగా జీవిస్తూ కటాక్షమును వాత్సల్యతయు గల వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చేత ఏర్పరచబడిన వారమును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మేము జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని ఎవడైనను మాకు హాని చేసినని మేము అనుకునేలా ఒకరినొకడు సహించు ఒకరినొకరు క్షమించే వారముగా ఉండుటకు కృపచూపమని, వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను మేము ధరించుకుని ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.